అండి, నేను మీ శిరీష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హాయ్ సిరి. ఈరోజు వీడియోలో మనం రుచితో పాటు ఎన్నో పోషక విలువలు కలిగినటువంటి ఉప్పు సొరచేపని దోసకాయతో కలిపి పల్లెటూరి పద్ధతిలో ఎంతో కమ్మగా వండుకోబోతున్నాము. అయితే చాలా మంది ఉప్పు చేప అనగానే వండేటప్పుడు వాసన వస్తుందని ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే నేను చెప్పే ఈ పద్ధతిలో మీరు గనక ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఎలాంటి వాసన లేకుండా ఇంటిల్లపాది రుచిని ఆస్వాదిస్తూ కమ్మగా కడుపు నిండా తింటారు. ఇప్పుడు రెసిపీ ఎలా తయారు చేయాలో చూసేద్దాము. ముందుగా ఒక ఉల్లిపాయని తీసుకొని సన్నగా తరిగి అడుగు మందంగా ఉన్న ఒక గిన్నెలో వేసుకోండి. అలాగే 2 పచ్చిమిరపకాయల్ని 3 టమాటోల్ని కూడా సన్నగా కట్ చేసుకొని అందులో వేసుకోండి. దీనితో పాటుగా ఒక దోసకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం ఉప్పు వేసుకోండి. ఎందుకంటే మనం ఇక్కడ ఉప్పు చేప వాడుతున్నాం కాబట్టి ఉప్పు ఎక్కువగా పట్టదండి. అలాగే ఒక 1/2 స్పూను పసుపు, 2 స్పూన్లు కారం వేసుకోండి. వీటితో పాటుగా 1 స్పూను ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి. ఫ్రెండ్స్, మీరు గనక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దోసకాయలో కూడా చాలా మంచి పోషకాలు ఉంటాయండి. మన ఆహారంలో దోసకాయను కూడా అప్పుడప్పుడు తీసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకుని స్టవ్ పైన పెట్టుకుందాము. ఒకసారి వీటన్నింటినీ కలుపుకొని మూత పెట్టేసుకుందామండి. 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వీటన్నింటినీ ఉడికించుకుందాము. 10 నిమిషాల తర్వాత మూత తీసుకొని ఒకసారి మిక్స్ చేసుకుని ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. ఇక్కడ నాకైతే ముక్క ఉడకలేదండి. అందుకనే మరొక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో మూత పెట్టి ఉడికించుకుందాము. కూర మరి కాస్త ఉడికేలోపు మనం చేప ముక్కల్ని క్లీన్ చేసుకుందామండి. ఇక్కడ నేను ఉప్పు సొరచేప ముక్కల్ని తీసుకున్నానండి. ఇందులో ఎలాంటి ముళ్ళు ఉండవు, చాలా టేస్టీగా ఉంటాయి. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అలాగే ఇందులో చాలా మంచి పోషకాలు కూడా ఉంటాయి. అప్పుడప్పుడు మన ఆహారంలో ఇవి తప్పకుండా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చేప ముక్కల్ని గోరువెచ్చని నీళ్ళలో వేసుకుందామండి. ఎక్కువ వేడి అవసరం లేదు. వీటిని ఒక 2 నుంచి 3 నిమిషాలు ఉంచితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టుకుందాము. వీటిని పెద్దగా క్లీన్ చేయాల్సిన అవసరం కూడా లేదండి. ఈ చేప ముక్కలు అనేవి పెద్దగా నీచు వాసన కూడా రావండి. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చూడండి, ఇక్కడ కూర అనేది బాగా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 3 నుంచి 4 స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి. నూనె బాగా కాగిన తర్వాత అందులోకి 1 స్పూన్ ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. అందులోకి 2 ఎండుమిరపకాయలు, అలాగే కాస్త కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వేయించుకున్న తర్వాత ఇందులోకి మనం కడిగి పక్కన పెట్టుకున్న ఉప్పు చేప ముక్కల్ని కూడా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఈ చేప ముక్కల్ని వేయించుకునేటప్పుడు ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకోండి. చేప ముక్కలు అనేవి దోరగా వేగే వరకు, అంటే కలర్ అనేది కాస్త బ్రౌన్ కలర్లోకి మారుతుందండి. అప్పటి వరకు వేయించుకోవాలి. సుమారుగా 5 నుంచి 10 నిమిషాల వరకు పడుతుంది. చూస్తున్నారు కదా, నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా దోరగా వేయించుకోండి. ఇలా వేయించేటప్పుడు పెద్దగా వాసన కూడా రాదండి. ఇప్పుడు మనం పక్కన పెట్టి ఉంచుకున్న కూరని ఇందులో కలుపుకోండి. వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకోండి. నోటికి పుల్ల పుల్లగా అక్కడక్కడ ముక్కలు తగులుతూ చాలా కమ్మగా ఉంటుందండి కూర అనేది. ఇప్పుడు ఈ కూరలోకి మనం ఒక 2 స్పూన్ల వరకు చింతపండు రసాన్ని యాడ్ చేసుకుందాము. ఈ చింతపండు రసం అనేది కూరకి మరింత రుచినిస్తుందండి. తప్పకుండా దీన్ని వేసుకోండి, స్కిప్ చేయొద్దు. చూడండి, మ్యాక్సిమం మన కూర రెడీ అయిపోయినట్టే. ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు మూత పెట్టి కాస్త మగ్గించుకుందామండి. ఫైనల్ టచ్ అన్నమాట. అంతేనండి, మన కూర రెడీ అయిపోయింది. మీకు వీడియో చూడటం వలన కాస్త లెంగ్దీగా అనిపిస్తుంది. అదే మీరు తయారు చేసి చూడండి, చాలా త్వరగా అయిపోతుంది. ఎంతో కమ్మగా ఉంటుంది. చిన్నపిల్లలు కూడా ముళ్ళుండవు కాబట్టి చాలా ఇష్టంగా తింటారు. నోటికి పుల్ల పుల్లగా టేస్టీగా ఉంటుంది. వేడివేడిగా అన్నంలోకి బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి, మరింత బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే.